బాజీ కారాపు. వీళ్ళ వాలకాలు చూస్తుంటేనే వీళ్ళు రౌడీలని తెలుస్తోంది. అందులో డౌట్ ఏముంది? మనల్ని పారిపోతున్న అమ్మాయి కనిపించిందా అని అడిగారంటే కిడ్నాపర్స్ వీళ్ళేనేమో. వాళ్ళు కార్యాప్ అడగడానికి కిడ్నాపింగ్కి సంబంధం ఏంటి? వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయింది మాధురియో మల్లీశ్వరియో అయ్యుండొచ్చుగా. వీళ్ళు వాళ్ళ కోసమే వెతుకుతున్నారేమో. అయ్యుండొచ్చు. మన కిందకి దిగి నెమ్మదిగా వాళ్లతో మాటలు కలిపితే విషయం తెలియడానికి అవకాశం ఉంది. సూపర్ ఐడియా. మళ్ళీ ఎందుకు వచ్చారు? అది కాదు బ్రదరు, నీకెవరిని ఇద్దరు అమ్మాయిలు కనపడ్డారా? పోండ్రా. అది మనల్ని ఊరికే వదలడు. ఈ పాటికి చాలా దూరం వెళ్ళి ఉంటుంది. ఆ అమ్మాయి చేతిలో డబ్బులు లేవు కాబట్టి ఎంత దూరం అయినా నడితే వెళ్లాల్సిందే. వ్యాన్లో వెళ్ళి వెతికితే తప్పకుండా దొరుకుతుంది. పదండ్రా. పద. వ్యాన్ ఇక్కడ ఎందుకు ఆపాం మల్లేష్? అది ఇప్పుడు ఎక్కడున్నా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం వెనక్కి వెళదాం. పదండి. ఓకే.
రేయ్, త్వరగా రండి. ఏయ్, అగో. ఎక్కడికి పారిపోతావే? అన్న చెప్పిన కార్ నెంబర్ అదే. రండ్రా.
ఏయ్ మైథిలి, మల్లీశ్వరి, మైథిలి కారెక్కండి. రా. ఏయ్, నన్ను పడేవే. పడేయ్. అది అసలే నాకు గన్ను పెంచడం కొత్త. నాకు గన్ను పెంచడం చేత కాదు. ఎక్కడ తగులుతో తెలియదు నీకు. ఇక్కడ నుంచో కదలొద్దు. ఏయ్, కదలొద్దు. పిచ్చి పిచ్చిగా ఉందా? కదలొద్దురా. అలాగే నుంచో. అదే మదన్, ఆ బ్యాగ్ తీసుకొచ్చాయి. డ్రైవర్ వచ్చాయి. కమాన్. పోనీ. బల్వంత్, నువ్వు ఇక్కడున్నావేంటి? మల్లేశ్వరిని ఎవరో తీసుకెళ్లిపోతున్నారు. ముందు వెళ్తున్న కార్ని ఫాలో చేయాలి. త్వరగా పదా. అరే చూప్, కథలు చెప్పకు. ముందా క్యాష్ బ్యాగ్ ఇటు. ఏం మాట్లాడుతున్నావు బలవంత్? నీకేమైనా పిచ్చెక్కిందా? మల్లీశ్వరి పారిపోతోంది. మనం ముందు వెళ్ళి మల్లీశ్వరిని పట్టుకోవాలి. పదా. మల్లేశ్వరి పారిపోతే నాకేంది, సస్తే నాకేంది. నాకు కావాల్సింది పైసలు. ఏమన్నా నాకు పిచ్చి పట్టిందా? రేయ్, నేను పిచ్చి అన్నట్రా. నేను పిచ్చి. ఏయ్, నేను పిచ్చోండి కాదు, నీకన్నా తెలివైన వాడిని. నువ్వు ఎస్ఐ గారితో మిలాఖాతాయి మల్లేశ్వరినే చంపాలని చూసినావు. మరి నేను అదే మల్లేశ్వరిని కిడ్నాప్ చేసి పైసలు కమాయించాలని చూసిన. ఇంతకీ ఇద్దరులో ఎవరు పిచ్చోళ్ళు? నేను పిచ్చోళ్ళు కాదు కాబట్టే డబ్బు కోసం జబర్దస్త్ ప్లాన్ చేసి మల్లేశ్వరిని కిడ్నాప్ చేశా. మల్లేశ్వరిని కిడ్నాప్ చేసింది నువ్వా? ఏ తెలుగులోనే చెప్పిన అర్థం కాలే? ముందా బ్యాగ్ ఇట్టిండ్రి. బల్వంత్, ఏయ్! నీ దగ్గర ఒక్క గన్ను ఉంటే మా నలుగురి దగ్గర 4 గన్నులు ఉన్నాయి. అందులో 6 బుల్లెట్లు ఉంటాయి. ఆల్రెడీ అక్కడ 4 బుల్లెట్లు కాల్చావు.
ఇక మిగిలినవి 2 ఉంటాయి. 2 బుల్లెట్లతో మా నలుగురిని కాలుస్తావా? మీలాంటి వాళ్ళు గెస్ట్ హౌస్ ఏసీ రూమ్లో కూర్చొని మందు తాగుతూ బ్రెయిన్ గేమ్స్ ఆడుకోవాలి కానీ వెపన్ గేమ్స్ ఆడకూడదు. అది మేము ఆడతాం. వెళ్ళో ఆ బ్యాగ్ తీసుకురా. వెళ్ళి బ్యాగ్ తీసుకురా. వెళ్ళు మదన్. వాళ్ళకిచ్చే. చల్లరా. బల్వంత్, ఏంటి దారి ఖర్చుకు డబ్బు కావాలా? 100 సార్లు పోనీ 1000 తీసుకోండి. రై హే, చుబ్బే. మదన్, చరణ్ నిన్ను వదులుతాడనుకున్నావా? పెళ్ళాన్నే పట్టుకోలేనాడు, నన్నేం పట్టుకుంటాడు? హే చల్ బే చల్. హే నడరా. రాజీ, ఏంటి మల్లేశ్వరిని తీసుకుని వస్తున్నారా? జాగ్రత్త, మల్లేశ్వరి చాలా తెలివైంది. దారిలో ఎక్కడ తప్పించుకోకుండా తీసుకురండి. చరణ్, మల్లీశ్వర్ని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, బల్వంతే. బల్వంత్ క్యాష్ తీసుకుని మల్లేశ్వర్ని అప్పచెప్పినట్టే అప్పచెప్పి క్యాష్తో పాటు మల్లేశ్వర్ని కూడా తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. పెద్ద పోటుగాళ్ళలాగా వెళ్ళారు. ఒక వీధి రౌడీ గారికి ₹1 ఇచ్చేసి వస్తారా? వేస్ట్ ఫెలోస్. చేత కాదని చెప్పడానికి సిగ్గులేదు. యూజ్లెస్ ఫెలోస్. బుద్ధి లేకపోతే సరే, ఈడియట్స్. ఏమంటున్నాడు? మన మీద పాసర్ల పొడి బ్లో అవుట్లా మండిపడుతున్నాడు. ఏంటి బాచి ఇక్కడ ఆపావు? ఇప్పుడు దాకా ఫైట్ చేశాం కదా, జస్ట్ రిలాక్స్ అవుదామని. అట్మాస్ఫియర్ చాలా బాగుంది కదా. బాగానే ఉంది. థ్యాంక్ యూ మైథిలి, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ప్రాణాపాయం నుండి కాపాడావు. నీ రుణం ఏవిచ్చినా తీర్చుకోలేను. అబ్బా ఏంటి మల్లేశ్వరి ఈ భారీ సినిమా డైలాగులు? ఒకనాడు నువ్వు నా ప్రాణాలు కాపాడి నాకు పునర్జన్మనిచ్చావు. ఆ మాటకొస్తే ఇవాళ కొంతలో కొంత నీ రుణం తీర్చుకున్నట్టే. ఏ కాదంటావా? ఇంతకీ నేను కిడ్నాప్ చేసింది ఎవరు? ఏమో తెలీదు. పోనీ నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదు. కిడ్నాపర్లు మాట్లాడుకోవడం కొంతైనా నువ్వు వినే ఉంటావు కదా. ఎవరు చేసింది, చేయించింది, ఎంత డబ్బు డిమాండ్ చేసింది, ఆ విషయాలైనా ఆ రౌడీలు మాట్లాడుకుంటుంటే నువ్వు వినే ఉంటావు కదా. ₹1,00,00,000కి వాళ్ళు నన్ను చరణ్కి అప్పచెప్పాలనుకున్నారు. అంతవరకైతే విన్నాను. అంటే అవును, నా భర్తకి. ఐ కాంట్ బిలీవ్ దిస్, కానీ ఇది నిజం. మల్లేశ్వరి, నీకో విషయం తెలుసా? మాధురి కూడా కిడ్నాప్ అయింది. ఏంటి? మాధురి కిడ్నాప్కి గురైందా?